Hi, hello students. 10th class Maths chapter 10 circles. So exercise 10.1 first problem. How many tangents can a circle have? ఒక సర్కిల్ తీసుకుంటే దానికి ఎన్ని టాంజెంట్స్ ఉంటాయని అడుగుతున్నారు. సో ఫస్ట్ నేను ఒక సర్కిల్ని డ్రా చేసుకున్నాను. ఆ సర్కిల్లో టాంజెంట్ అంటే సర్కిల్ని ఒక పాయింట్ దగ్గర టచ్ అయితే దాన్ని టాంజెంట్ అంటాం. సో మనం ఒక సర్కిల్కి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేసుకోవచ్చు అంటే ఎన్ని టాంజెంట్స్ అయినా డ్రా చేసుకోవచ్చు. కాబట్టి మనం ఇన్ఫినిటీ డ్రా చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఒక సర్కిల్కి జస్ట్ ఒక పాయింట్ దగ్గర టచ్ అయితే సరిపోతుంది మనకి. కాబట్టి ఇన్ఫైనైట్ టాంజెంట్స్ని మనం డ్రా చేసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ ఇంటర్సెక్ట్స్ ఇట్ ఇన్ డాష్ పాయింట్స్ అన్నారు. సో ఇది సర్కిల్. ఈ సర్కిల్లో టాంజెంట్ అంటే ఇది ఎన్ని పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుంది? జస్ట్ వన్ పాయింట్ దగ్గర మాత్రమే టచ్ చేస్తుంది. సో హౌ మెనీ పాయింట్స్ అంటే 1 పాయింట్. ఏ లైన్ ఇంటర్సెక్టింగ్ ఏ సర్కిల్ ఇన్ 2 పాయింట్స్ ఈజ్ కాల్డ్ ఏ. సో మనల్ని ఒక సర్కిల్ తీసుకోమంటున్నారు. ఆ సర్కిల్లో లైన్ అనేది 2 పాయింట్స్. మీరు లైన్ ఎలా అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ లైన్ తీసుకుంటే 2 పాయింట్స్ దగ్గర టచ్ అయింది. అలాగే ఈ లైన్ కూడా 2 పాయింట్స్ దగ్గర టచ్ అయింది. టచ్ అయిన ఈ లైన్ని ఏమంటారు అంటున్నారు. ఈ లైన్ని సెకండ్ అంటారు. మనకి సెకండ్ లైన్ అంటాం. మనకి ఏ సర్కిల్ కెన్ హ్యావ్ డాష్ ప్యారలల్ టాంజెంట్స్ ఎట్ ద మోస్ట్. సో మనం ఒక సర్కిల్ తీసుకున్నాం. ఈ సర్కిల్లో టాంజెంట్స్ డ్రా చేయండి. ఈ 2 టాంజెంట్స్, ఎందుకంటే సర్కిల్ని ఒక పాయింట్ దగ్గర మాత్రమే టచ్ అయినాయి కాబట్టి. సో ఈ 2 కూడా ప్యారలల్ లైన్స్ అయినాయి. సో ఒక సర్కిల్కి ఎన్ని టాంజెంట్స్, ఎన్ని ప్యారలల్ లైన్స్ వస్తాయి అంటే ఓన్లీ 2 మాత్రమే. ఎందుకు అంటే ఇలా డ్రా చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి టాంజెంట్ లైన్ అవ్వట్లా. ఎందుకు అంటే ఇది సర్కిల్ని 2 పాయింట్స్ దగ్గర మనకి ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఒక పాయింట్ దగ్గర మాత్రమే చేయాలి. సో టాంజెంట్స్ అనేవి, సో ఎన్ని ప్యారలల్ లైన్స్ ఉంటాయి అంటే 2 ప్యారలల్ లైన్స్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ద కామన్ పాయింట్ ఆఫ్ ఎ టాంజెంట్ టు ఎ సర్కిల్ అండ్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్. సో ద కామన్ పాయింట్ ఆఫ్ ఎ టాంజెంట్ టు ఎ సర్కిల్ అండ్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్ ఏమంటాము అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం దాన్ని. సో ఒక సర్కిల్కి కామన్ పాయింట్ ఉంది, దాన్ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. అంటే ఎలా అంటే ఇప్పుడు మనం ఇలా ఒక సర్కిల్ని తీసుకున్నాం కదా, దానికి ఒక టాంజెంట్ని డ్రా చేస్తున్నాం. అక్కడ టాంజెంట్ సర్కిల్ని టచ్ అయ్యే పాయింట్, ఈ పాయింట్ని ఏమంటారు అని అడుగుతున్నారు. ఆ పాయింట్ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. ఇది ప్రాబ్లం. సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, ఏ టాంజెంట్ PQ ఎట్ ఏ పాయింట్ P ఆఫ్ ఏ సర్కిల్. ఒక సర్కిల్ని డ్రా చేయమంటున్నారు. ఆ సర్కిల్కి P అనే పాయింట్ దగ్గర ఒక టాంజెంట్ లైన్ని డ్రా చేస్తే P దగ్గర మనకి పాయింట్ వచ్చింది. దాని యొక్క రేడియస్ 5 సెంటీమీటర్స్ త్రూ ద సెంటర్ O అట్ ఏ పాయింట్ Q. సో దట్ OQ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. అది కూడా ఇచ్చారు. లెంత్ PQని మనకి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇచ్చిన మ్యాటర్ని బట్టి ఫస్ట్ ఒక సర్కిల్ని డ్రా చేయమన్నారు. సో ఒక సర్కిల్ని డ్రా చేసుకున్నాం. తర్వాత ఒక టాంజెంట్ని డ్రా చేసుకుంటే ఆ టాంజెంట్ మీట్ అయ్యే పాయింట్ని మనకి P అని ఇచ్చారు. ఎక్కడైతే సర్కిల్ని టాంజెంట్ మీట్ అవుతుందో అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, దాన్ని P అని ఇచ్చారు. అలాగే ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఇచ్చారు మనకి. ఎంతనిచ్చారు? ఆ రేడియస్ని O అంటున్నాం. అది 5 సెంటీమీటర్స్. O నుంచి మనకి టాంజెంట్ని టచ్ అయినప్పుడు సో దాన్ని Q అని తీసుకోమన్నారు. ఆ OQ ఎంతో కూడా ఇచ్చారు, 12 సెంటీమీటర్స్. మనల్ని PQ ఫైండ్ అవుట్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి క్వశ్చన్లోనే ఇచ్చేశారు. సో OP అనేది రేడియస్, దాని వాల్యూ 5 సెంటీమీటర్స్. క్యూని టచ్ అవుతుంది, దాని వాల్యూ 12 సెంటీమీటర్స్. PQని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇది ఫైండ్ అవుట్ చేయాలి అంటే చూసుకోండి, OP అనేది PQకి పర్పెండిక్యులర్గా ఉంది. OP పర్పెండిక్యులర్ టు PQ. అలాగే ఇప్పుడు మనకి PQ వాల్యూ కావాలి అంటే బై యూజింగ్ పైథాగరస్ థీరం ప్రకారం ఏమవుతుంది? OQ స్క్వేర్ ఈక్వల్ టు OP స్క్వేర్ ప్లస్
పీక్యూ స్క్వేర్. ఇది మనకి పైథాగరస్ థీరం, ఎందుకంటే ఓక్యూ స్క్వేర్ ఇది పర్పెండిక్యులర్గా ఉంది. సో ఓక్యూ స్క్వేర్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్. ఓక్యూ వాల్యూ మనకి క్వశ్చన్లోనే ఇచ్చారు 12 హోల్ స్క్వేర్. ఓపీ వాల్యూ కూడా ఇచ్చారు రేడియస్ అని 5 స్క్వేర్. పీక్యూ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 12 స్క్వేర్ అంటే 144. సో 5 స్క్వేర్ అంటే 25, ఆపోజిట్ సైడ్లోకి వస్తే -25 ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్. 144 మైనస్ 25 అంటే మనకు ఆన్సర్ 119 ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్. స్క్వేర్ అనేది ఆపోజిట్ సైడ్లోకి వస్తే రూట్ అవుతుంది. రూట్ 119 సెంటీమీటర్స్. మనం ఇంకా సాల్వ్ చేయవసరం లేదు, ఎందుకంటే మనకు ఆప్షన్లో అదే ఇచ్చారు, రూట్ 119 సెంటీమీటర్స్. నెక్స్ట్ ప్రాబ్లం, డ్రా ఏ సర్కిల్. ఒక సర్కిల్ని డ్రా చేయమంటున్నారు అండ్ టూ లైన్స్ ప్యారలల్ టు ఏ గివెన్ లైన్. సో 2 ప్యారలల్ లైన్స్ని కూడా డ్రా చేయమంటున్నారు సచ్ దట్ వన్ ఈజ్ ఎ టాంజెంట్ అండ్ ద అదర్ ఈజ్ సికెంట్ టు ద సర్కిల్. మనల్ని అలా డ్రా చేసి చూపించమంటున్నారు. సో మనం ఇప్పుడు దాన్ని డ్రా చేసుకుంటే ఫస్ట్ ఒక సర్కిల్ని డ్రా చేయమన్నారు. మనం యాజ్ ఇట్ ఈజ్ సర్కిల్ని డ్రా చేసాం. వన్ ఈజ్ టాంజెంట్. సో టాంజెంట్ లైన్ని తీసుకున్నాం. దీన్ని ఏబి అనే టాంజెంట్ లైన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎక్కడ టచ్ అయిందో అక్కడ నేను సి అని తీసుకున్నాను. సో ఇంకొక లైన్ దీనికి ప్యారలల్గా డ్రా చేయమంటున్నారు. సో ఈ టాంజెంట్కి ప్యారలల్గా లైన్ డ్రా చేసుకున్నాను. ఇది XY అనే లైన్ అనుకుంటే ఇది ఏం లైన్ అయింది, మనకి సెకండ్ లైన్ అయింది. ఎందుకంటే సర్కిల్ని 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి. ఇందులో మీరు కనుక అబ్జర్వ్ చేసుకుంటే XY అండ్ AB 2 ఆర్ ప్యారలల్ లైన్స్. సో XY AB 2 ఆర్ ప్యారలల్ లైన్స్. అలాగే మనకి ఏబి అనేదేమో టాంజెంట్ అవుతుంది, XY అనేదేమో సీకెంట్ అవుతుంది. అదే రాస్తామండి, క్వశ్చన్ ఇంకేమీ లేదు. అలా డ్రా చేసి చూపించమన్నారు కాబట్టి మనం డ్రా చేసి చూపించాం. XY అండ్ ఏబి ఆర్ 2 ప్యారలల్ లైన్స్. అలాగే మనకి లైన్ సెగ్మెంట్ ఏబి ఈజ్ ద టాంజెంట్ ఎట్ ద పాయింట్ సి. మనకి ఏబి అనేది టాంజెంట్ అయ్యింది, XY అనేది సీకెంట్ అయ్యింది. ఇది ప్రాబ్లమ్స్ కనుక అర్థమైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.